మీకు నిజంగా తిరుపతి మీద, తిరుపతి పవిత్రత మీద ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే అది ఇవి 26 జిల్లాలకు సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టు, దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని షాపులు కేటాయించారన్నటువంటి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. హైయెస్ట్ ఎక్కడిచ్చారండి? ఏ జిల్లాలో ఇచ్చారు చూసారా మీరు? ఏ ప్రాంతానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చారో చూస్తే వీరు తిరుపతి గురించి, తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి మాట్లాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చింది తిరుపతికి. 264 షాపులు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చినటువంటిది తిరుపతి జిల్లాలో 264. వీరు తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా 3700 దుకాణాలు ఉంటే అందులో 264 దుకాణాలు, ఆల్మోస్ట్ 10%, 8 to 10% షాప్స్ ఒక్క తిరుపతిలో ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు. నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి మీరు చూశారు కదా. ఒకసారి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సీనియర్ జర్నలిస్టులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్, ఈనాడు పత్రికల్లో రాసినటువంటి వార్త. బాబోయ్ ఇవేం ధరలు! వాళ్ళు మామూలుగా ఇదివరకు ఏంటంటే జేబులో డబ్బులు పట్టుకొని వెళ్తే సంచి నిండా కాయగూరలు వచ్చేవి. ఇప్పుడు సంచి నిండా డబ్బు పట్టుకెళ్తే జేబు నిండా కాయగూరలు వస్తున్నాయి. అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? అమ్మో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి, ఈ ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీరు బ్రతకగలరా, తినడానికి తిండి ఉంటుందా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఏంటి ధరలు? ఈ ఉల్లిపాయ ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఆదివారమే కదా మార్కెట్ చేస్తుంటారు కదా, 70-80 రూపాయలు ఉల్లిపాయలు. వెల్లుల్లిపాయలు 400 రూపాయలు. ఈరోజు ఆదివారం చికెన్ తిన్నామంటే ఈరోజు చికెన్ కూడా ఈరోజు 60 రూపాయలు పెరిగిపోయింది. ఈరోజు ఈ రకమైనటువంటి అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్కి వచ్చి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఈ ధరల్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందా? ఎవరండి అగ్రికల్చర్ మినిస్టర్ గారు? అచ్చెన్నాయుడు గారేనా? అచ్చెన్నాయుడు గారు కదా. మరి ఇంకా ఆయన గురించి అయితే అడగకలేదు, ఆయన ఫుల్గా ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉన్నాడు. ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయన ఆ హడావిడిలో ఆయన ఉన్నాడు. ఇంక ఈ హడావిడి ఏముంటుంది ఆయనకి? రాష్ట్ర ప్రజలు, పేదవాడు ఏమైపోయినా పర్వాలేదు. సో ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలు గడిచినటువంటి 90 రోజులుగా, 100 రోజులుగా, రేపు 4వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తయిపోతుంది. 4 నెలలుగా జరిగినటువంటి అనేక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చివరికి రాష్ట్రంలో మత రాజకీయాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి, గమనించాలన్నటువంటి ఉద్దేశంతో, మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. ముఖ్యంగా ప్రజలందరి తరపున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా, తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీనై వాడబడిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నా. సో ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని. ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం. మీకు కూడా
పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో ఇదంతా సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం, ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు, ఆయన ఒక 2-3 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది కానీ, లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ, ఎందుకంటే నిన్న మొన్న సిట్ హడావిడి చూసాం. నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది. ఆ ఐజీ గారిని, ఎవరినైతే సిట్ ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద పెద్ద దాడులు జరిగినప్పుడు, ప్రాణాలు తీసేసినప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందులో చూసాం. సో ఆ సిట్ల మీద, స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు. మేము కూడా గతంలో ప్రభుత్వాల్లో ఉన్నాం, ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు. ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీటు కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు. సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను చెప్పాను కదా, నేను కూడా అదే చెప్తున్నాను, నేనేం కాదనలేదు కదా, నేను అందుకనే చెప్తున్నా. నేను కూడా ఏం చెప్పాను, మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుసని చెప్తున్నాను కదా, తెలుసని. నేను నీకు అర్థమయ్యలేదు, మళ్ళీ పండుగ నోట్లో పెట్టమంటావు నీకు. సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో వేసినటువంటిది. ఆ సీఎం ఏం చెప్తానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తానో చేస్తుంటారు. సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు. 120 కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మన ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూ ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. సో దయచేసి దీని మీద ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో జరగాలనేటువంటిది మా డిమాండ్. సో నువ్వు కోరుకోవట్లేదు అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదా, అవుతుంది కదమ్మా, అవుతున్నాయి కదా, గాబరపడతావు ఎందుకు నువ్వు? అవుతున్నాయి కదా, అన్ని ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఓకే చెప్పాడా? పోలీసులు చెప్పలే. మరి వన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీడియా ముందుకు వచ్చి అసలు అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇంకేం చెప్తారు చెప్పు? ఇప్పుడంతా ఈరోజు చూస్తున్నాం కదా, గడిచినటువంటి 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు తీరు అంత సినిమా పోలీస్ అయిపోయింది. సినిమాలో చూస్తుంటాం పోలీసుల్ని ఏ రకంగా వాళ్ళని చిత్రీకరిస్తారు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. మనం ఏదైనా చెప్తే వినపడదు. నా కార్యకర్తల మీద కానీ, మా నాయకుల మీద కానీ దాడులకు సంబంధించి ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు ఏం జరుగుతుందో, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని అంటే హలో అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సినిమా పోలీస్ వ్యవహారం నడుస్తుంది అంతా.